नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बीआरएस सांसद उम्मीदवार आतराम सक्कू ने कहा है कि पिछली बीआरएस सरकार द्वारा लागू की गई कल्याण पदकों को समझाते हुए और केंद्र और राज्य सरकार की विफलताओं को लोगों के सामने लाते हुए संसद चुनाव में जीत के लक्ष्य के साथ आगे बढ़ेंगे। उन्होंने गुरुवार को जिला केंद्र में पार्टी कार्यालय में पार्टी जिला अध्यक्ष और पूर्व मंत्री जोगू रामन्ना द्वारा आयोजित एक बैठक में भाग लिया। इस मौके पर बीआरएस पार्टी के कई नेताओं ने सांसद प्रत्याशी से मुलाकात की और उन्होंने भी प्रमुख नेताओं से मुलाकात की और चुनावी तैयारियों पर विस्तार से चर्चा की गई। बाद में सांसद प्रत्याशी आतराम सक्कू ने कहा है कि पूर्व मुख्यमंत्री केसीआर ने गरीब लोगों के कल्याण के लिए कई पदक शुरू किए और उन्हें प्रभावी ढंग से लागू किया। उन्होंने याद दिलाया कि उनका शासन गरीबों की आकांक्षाओं के अनुरूप था। उन्होंने आरोप लगाया कि ये 6 गारंटी के साथ सत्ता में आई कांग्रेस पार्टी जनता की समस्याओं का समाधान करने में पूरी तरह से विफल हो रही है और कहा है कि केंद्र में भाजपा के किए गए वादों को लागू नहीं किया गया है और सीसीआई बहाली, टेक्सटाइल पार्क और आदिवासी विश्वविद्यालय जैसे मुद्दों पर लापरवाही दिखा रही है। बैठक में जहीर रमजानी, अजय स्वरूप रानी, साजिदुद्दीन, प्रकाश नरसिंह, भरत, अशरफ, मोबिन, नारायण, रामू आदि ने भाग लिया। బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జోగురామన్న గారి నాయకత్వంలో మీరు ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలవడం జరిగింది. వారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. అదేవిధంగా మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సో మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చినందుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత ఇవాళ నిన్న పెద్దలు జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు సో 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో మాట్లాడి కార్యాచరణ నిర్ణయించి ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజానీకానికి కావాల్సినటువంటి అనేక వనరులను సమకూర్చి వాళ్ళకందరూ కూడా హక్కున చేర్చుకొని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలో మరి నాకు గతంలో చెప్పినట్టుగా అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తూనే ముఖ్యంగా 7 నియోజకవర్గాలు అంటే సిరిపూరు, ఆసిఫాబాద్, ఖానాపూరు, ఆదిలాబాద్, బోత్, నిర్మల్ మొదలకు సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకులందరి పూర్తి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ప్రజలు చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు ఏ నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దలు ఇక్కడ జోగురామన్న గారి నాయకత్వంలో పార్లమెంటునే వారికి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో అందరు కార్యకర్తల నాయకులను సమన్వయపరుస్తూ తప్పకుండా ముందుకెళ్తాం. విజయము మాకు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అన్ని పార్టీలు